ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో పిల్లలే మన సంపద. వాళ్ళని చదివిస్తాం, నైపుణ్య కేంద్రాలు పెడతాం. ఎవరెవరికి ఏ నైపుణ్యం ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ముందుగానే అభిరుచులు కానీ వాళ్ళ నైపుణ్యాన్ని బేరీ చేస్తాం. ఎట్లయితే జనాభా జనగణన చేస్తామో స్కిల్ మీద ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాం. మీ యొక్క ప్రపంచంలో ఉండే అవకాశాలు చూస్తాం. ఆ అవకాశాలు చూసి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని ప్రయోజకులుగా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వారికి చాలా మంచి ఆలోచన ఇచ్చారు. నేనేదో జనాభా కుల గణన చేయాలంటే కాదు, వాళ్ళ నైపుణ్య గణన చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది చేసి దానికంతా కూడా మేము కూర్చుంటాం. ఏమి చేస్తే బాగుంటుందో అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాం. ఈ ఆడబిడ్డలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత ఈ కూటమి, నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా యువగళం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తాం, ఉద్యోగ కల్పన చేస్తాం. రైతులందరికీ హామీ ఇస్తున్నా. 20,000 రూపాయలు రైతుకు భరోసా ఇస్తూ అన్నదాత కింద ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా. పేదవాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పింఛన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు 2,000 చేశాం. సంవత్సరం అంతా కష్టపడి 1,000 మాత్రం పెంచగలిగాడు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను. ఇంటి దగ్గరనే మొదటి తారీఖున ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. పెంచిన 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఇస్తామని ఈ సభాముఖంగా మీ ముందర తెలియజేస్తున్నా. శవ రాజకీయాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. నేను ఒకటే హామీ ఇస్తున్నా. 1 నెలలో తీసుకోకపోతే ఇంకొక నెలలో 2 నెలలు ఇస్తాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తాం. ఈ విధంగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఇచ్చే బాధ్యత మాది. వికలాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతాం. ఇంకో పక్క వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాం. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచే బాధ్యత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. వాలంటీర్లు అంటే బానిసలు అనుకున్నాడు. 5,000 రూపాయలు ఇచ్చి ఊడిగం చేయించుకుంటూ పార్టీ పని చేపిస్తూ వాళ్ళందరి జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకే హామీ ఇస్తున్నా. నైపుణ్యాన్ని పరిగణలో తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. చేసి 10,000 రూపాయలే కాదు లక్షల రూపాయలు చేసే మార్గం చూపించే బాధ్యత మాది, మా కూటమిది అని వారికి కూడా హామీ ఇస్తున్నా. మీరెక్కడ కూడా రాజకీయాలు చేయొద్దండి. వైసీపీకి సహకరించొద్దండి. మీరు రాజీనామా చేస్తే మీ ఉద్యోగం పోతుంది, మళ్ళీ రాదు. వచ్చేది కూటమి, పోయేది మీ ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి, మీ లైవ్లీవుడ్ పోగొట్టుకోవద్దని వాలంటీర్స్ అందరికీ పిలిపిస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క మళ్ళీ అందరికి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా డిక్లరేషన్ తీసుకొస్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉంది.
త్రాగునీటి సమస్య ఉంది, పంట కాలువల నిర్వహణ సరిగా లేదు, కొబ్బరి పంట